అప్పు తీర్చలేదనే కారణంతో ఇద్దరు మహిళల్ని నిర్బంధించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కిడ్నాప్ చేసి 5 రోజులుగా ఓ ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం చెంచుపల్లి పంచాయతీలోని రామాంజనేయ కాలనీకి చెందిన హుసేన్ బి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆమె ఇంట్లో అద్దెకున్న అక్బర్, అతని భార్య రజియా హుసేన్ బి దగ్గర ₹1,00,000 అప్పు చేశారు. అక్బర్ కు వ్యాపారంలో నష్టం రావడంతో కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్లిపోయాడు. సామాన్లను హుసేన్ బి ఇంట్లోనే వదిలి అప్పు చెల్లించాక తీసుకువెళ్తాననే యోచనలో ఉన్నాడు. అయితే ఈలోగానే హుసేన్ బి, ఆమె కుమార్తె యాకూబ్ బి ఖమ్మం వెళ్లి రజియాను, ఆమె ఆడబిడ్డను ఆటోలో కొత్తగూడెనికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి హుసేన్ బి ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. రజియా భర్త అక్బర్ కొత్తగూడెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మా ఆయన లేడు. నేను చెప్పిన సోమవారం వస్తాం, ఇవాళ శనివారం కదా, మా ఆయన్ని తీసుకొని వస్తా అన్న వినకుండా నన్ను లాక్కొచ్చి ఆటోలో కూర్చోబెట్టిండు. నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చిన, ఆడబిడ్డ వాళ్ళ పాపకు బాగలేదు. అయితే హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే వీళ్ళు ఉన్నారు కూర్చొని. సరే అని నేను వాళ్ళకు వస్తా అన్న, వచ్చేదాకా కూడా ఆగట్లేదు. నడు అని లాక్కొచ్చి నన్ను ఆటోలో ఎక్కించిండ్రు. నిజమే. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మీ వాళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, వస్తేనే నేను బయటికి వెళ్తాను, తాళాలు వేస్తుండ్రు. ఇందులో బాధితురాలు రజియా మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉంది. రజియా, చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఇక్కడ మేము ఇంతకు ముందు కొత్తగూడెంలో ఉన్నాం మేడం. అయితే మేము వాళ్ళకి చీటీ డబ్బులు కట్టేది ఉందని నాకు వచ్చి మా ఆయన లేనిది చూసి నన్ను తీసుకెళ్లారు మేడం. 5 days ఇంట్లో ఉంచుకొని నాకు నానా హింసలు పెట్టారు, అసలు కొట్టారు, అసలు బాధలు పెట్టారు. బాత్రూమ్కి వెళ్తున్నా వాళ్ళు వెంబటి వచ్చారు, అసలుకి కొట్టి నన్ను అసలు ఇంట్లో నుంచి తాళం తీసి కూడా మా వాళ్ళని చూపెట్టాము. ₹1,00,000 పెట్టి ఇక్కడ ఉంచితేనే మీ వాళ్ళని చూపిస్తామని మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు వచ్చినా నన్ను మా ఆయన వచ్చినా చూపెట్టలేదండి. ఇట్లాంటి హింస చేశారు. ఏ ఆడపిల్లకి ఇలాంటి హింస జరగొద్దని నేను కోరుకుంటున్నా. అంటే ఎవరెవరిని నిర్బంధించారు? నిన్ను ఇంకా మీ ఆడబిడ్డను కూడా తీసుకువెళ్లారా? అవునండి, మా ఆడబిడ్డ కూడా వచ్చింది. మా ఆడబిడ్డ నిన్న మధ్యాహ్నం ఎట్లో ఆమె వెళ్ళిపోయి ఇది మా వాళ్ళకు చెప్తే మా వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ లో మీడియా సహాయంతో నన్ను బయటికి తీసుకొచ్చారండి. అయితే ఈ వారం రోజుల నుంచి నువ్వు ఆమె దగ్గర నిర్బంధంలో ఉన్నావు అన్న విషయం నీ భర్తకు కూడా తెలియదా? నా భర్తకు తెలియదు. అంటే ఇప్పుడు కాంప్రమైజ్ చేద్దాం అంటున్నారే తప్ప నన్ను చూపెట్టట్లేదు. వాళ్ళతో నన్ను మాట్లాడనియట్లేదు, నన్ను ఫోన్ కూడా చేయనియట్లేదు. తెలిసి కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన కూడా వస్తే ఇక్కడే కట్టి పెడదామని అనుకుందామా. చాలా బూతులుగా గలీజ్గా మాటలు చెప్పింది. అసలుకి మామూలుగా మాటలు చెప్పలేదండి అసలుకి ఆమె. అయితే మీరు ఎప్పుడు అప్పు తీసుకున్నారు, ఎప్పుడు ఇవ్వాలి, అసలు ఆ తతంగం అంతా ఏంటి? అంటే మేము ఇంతకు ముందు కొత్తగూడెంలోనే ఉన్నాం మేడం. అయితే అక్కడ మేము ₹1,00,000 చిట్టి పాడుకున్నాము. మాకు ఆర్థిక ఇబ్బందులు అయినాయి, మేము మొక్కల్లో లాసిపోయినాం. ఇంతకు ముందు కూడా ఇదే ఖమ్మం కానాపురం అర్బన్ పోలీస్ స్టేషన్ లో మేము కాగితం రాసుకున్నాం మేడం, నెలకింత కడతామని. అయితే అది కట్టలేకపోయినాం. అయితే అప్పుడు 10,000 రాపిచ్చాం మేడం. అయితే మా ఆయనకి 2 సార్లు యాక్సిడెంట్ అయింది. దానివల్ల మేము అసలు కట్టలేదు డబ్బులు. అయినా మేము ఒప్పుకున్నాం, అయినా వినలేదు. నన్ను ఒక్కదాన్ని మా ఆడబిడ్డ వాళ్ళు ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ పాపకు జ్వరం వచ్చిందని వస్తే వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చారు. మా పిల్లలు లేరు, నేను మా ఆడబిడ్డే ఉన్నాము ఇంట్లో. నన్ను వచ్చి తీసుకెళ్లారు, ఆటోలో కూర్చో అని లాక్కొని తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక ఇక నన్ను తాళం వేసేసారు. ఇక నన్ను ఎవరితో మాట్లాడనీయలేదు. మరి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూడడం కానీ ఇవి కూడా ఏం జరగలేదా?
ఏంటి మేడం? చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా తెలియడం గానీ వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళని కూడా అసలు నన్ను బయటికే తీసుకెళ్ళట్లేదు. బాత్రూమ్కి వెళ్ళినా వాళ్ళతో పాటు తీసుకెళ్ళి నన్ను బయటికి తీసుకొస్తుంది. అలా అసలు నేను వచ్చిన సంగతి కూడా అక్కడ మా మర్ది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నేను చెప్పిన మా మర్ది వాళ్ళని పిలవండి, నేను చూస్తా, నేను మాట్లాడతానా, వాళ్ళకు కూడా నన్ను అలా పంపియని అంటుంది. ఓకే, ఇప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడే సిఐ సార్ వచ్చారండి, ఇప్పుడు వచ్చారు, మాకు పిలుస్తున్నారు, మేము వెళ్తున్నాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఆమె ఎక్కడుంది? హుసేన్ బి ఎక్కడుంది? రజియా కొత్తగూడెంలోనే ఉన్నాను. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఓకే అమ్మా. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్ చెప్పండి, అంటే వీళ్ళు చిట్టి డబ్బులు పాడుకున్నారు, అవి ఇప్పటి వరకు కట్టనందుకు ఆమె నిర్బంధించింది అనేది విషయం తెలుస్తుంది. కానీ వారం రోజుల నుంచి ఘోరంగా టార్చర్ పెట్టారు, తిట్టారు, కొట్టారు అనేది వీళ్ళ ఆరోపణ. మరి ఈ కేసు మొత్తాన్ని అసలు పోలీసులు ఏ విధంగా టేకప్ చేశారు? ప్రస్తుతానికి హుసేన్ బి ఎక్కడుంది? లక్ష్మి, ఖమ్మం జిల్లాలో వడ్డీ వ్యాపార లాగాడాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంగా, సింగరేణి ప్రాంతంగా పేరుగాంచిన కొత్తగూడెం ఏరియాలో ఈ వడ్డీ వ్యాపార లాగాడాలు మరింత పెచ్చిమిరుతున్నాయి. ఇందుకు నిన్న రాత్రి జరిగిన ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ ఖమ్మానికి చెందిన అక్బర్ ఆటో డ్రైవర్, ఆయన ఏడాది క్రితం కొత్తగూడెంలో బతుకు తెరువు కోసం వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఆయన ఉంటున్న ఇంటి ఓనర్ హుస్సేన్ బి దగ్గర తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో ఆయన ఇంటి నుంచి ఖాళీ చేసినప్పుడు సామాన్లు కూడా ఇవ్వకుండా వారు లాక్ చేశారు. అయినప్పటికీ వీరు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారం క్రితం హుస్సేన్ బి ఆ మనుషులు వచ్చి ఈ అక్బర్ ఇంట్లో లేని సమయంలో ఆయన భార్యను, మరొక మహిళను. నాగేందర్, అయితే ఇక్కడ ఒకటి, అంటే ఇదంతా కాల్ మనీ వ్యవహారంలో భాగమేనా? అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా కానీ వాళ్ళు పట్టించుకోవడంతో మాట్లాడడానికి తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అయితే మనకి బాధితురాలు మహిళ భర్త చెప్పే విషయం ప్రకారం మా భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, ఆటోలో తీసుకెళ్లి వారం రోజులు రూమ్ లో పెట్టి నిర్బంధించారు, ఆమెను కొట్టారు, అదేవిధంగా ఆమెను చిత్రహింసలకు గురి చేయడం కాకుండా ఇంకా వేరే విధంగా కూడా ఆమెను ప్రేరేపించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం మేము ఇట్లా మీడియాకి చెప్పాము. అదేవిధంగా డైల్ 100 ద్వారా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటికి పంపించారు. ఇప్పుడు కూడా ఆమె డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తా ఉంది. అయితే మేము డబ్బులు ఇవ్వమనట్లేదు, ఆమె దగ్గర డబ్బులు తీసుకునే వాస్తవమే కానీ మా దగ్గర ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి కొంత టైం కావాలని అడుగుతున్నాం అని చెప్తున్నారు. పోలీసులు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు హుస్సేన్ బిన్ కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఇది ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగూడెం నుంచి వారిని రాత్రి ఇక్కడికి ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చారు. ఖానాపురం హవేలీ సిఐ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు సాగుతుంది. థ్యాంక్ యూ నాగేందర్.